రామానుజన్మహ. మన గోదమ్మ అనుగ్రహించిన తిరుప్పావైలో 24వ పాసురం. அன்னு இவ்வுலகமளந்தாய் அடிப்போத்தி சென்னங்குதென்னிலங்கை செத்தாய் திரள் போத்தி பொன்னச்சகடம் புதைத்தாய் புகழ் போத்தி கண்ணு குணிலாய் எறிந்தாய் கழல் போத்தி குன்னு குடையாய் எடுத்தாய் குணம் போத்தி வெண்ணு பகை கெடுக்கம் நின் கையில் வேல் போத்தி என்னென்னு உன் சேவகமே ஏத்திப் பறை கொள்வான் இன்னுயாம் வந்தோம் இறங்கு. మన గోదమ్మ ఇవాల్టి పాసురంలో కృష్ణయ్యకు మంగళాశాసనం చేస్తున్నారు. 23వ పాసురంలో నిన్నటి పాసురంలో అందంగా నడుచుకుంటూ వచ్చి కన్నా సింహాసనం మీద వేంచేయి అని చెప్పగా, దేవతల కోసమే అనేక అవతారాలు అవతరించాను. దేవతలు ఎటువంటి వారు అంటే ఇంద్రుడు మొదలైన వాళ్ళు పెరుమాళ దగ్గరకు వచ్చి కోరికలు కోరి వాళ్ళ కోరికలు పెరుమాళు తీర్చగానే మళ్ళీ విడిచిపెట్టేసేవారు పెరుమాళని. అటువంటి దేవతలను రక్షించడం కోసం కూర్మంగా అవతరించాడు. ఇంద్రుణ్ణి రక్షించడం కోసం పరమాత్మ శ్రీమన్నారాయణుడు వామనుడిగా అవతరించాడు. కనుక గోదమ్మ ఎటువంటిది అంటే పెరుమాళ కోసం వ్రతం చేసి పెరుమాళ్ళనే కోరుకునేవారు మన గోదమ్మ గోష్ఠి. కనుక ఇటువంటి గోదమ్మ అడగగా నడుచుకుంటూ రానా అని చతుర్గతి వృషభంగా, ఏనుగుగా, అదేవిధంగా పులిగా, సింగంగా, సర్పగతి ఇలా అందంగా నడుచుకుంటూ వచ్చేట కృష్ణయ్య సింహాసనం మీద కూర్చుని ఉన్నాడు. మన గోదమ్మ గోష్ఠి ఎందుకు వచ్చారో మర్చిపోయి కണ്ണనికి మంగళాశాసనం చేస్తున్నారు ఇవాటి పాసురంలో. జితంతే అని మహర్షులు, ఆళ్వారాదులు పల్లాండు, పోత్తి, మంగళం అని ఇలా మంగళాశాసనం చేశారు పెరుమాళ్ళకి. 10 ఆళ్వారాదులలో మొదటి ఆళ్వార్ పొయ్గై ఆళ్వార్. వీరు మంగళాశాసనంతోనే ప్రారంభించారు మొదలు తిరువందాది. వయ్యంత కలియా వార్కడలే నెయ్యాగా అని. స్వామి నీకు మంగళమయ్యా, భూమినంతటిని ప్రమిదగా చేసి సముద్ర జలాన్ని తైలంగా చేసి వేంకతిరోన్ విళక్కాగా సూర్యుణ్ణి దీపంగా చేసి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేశారు పొయ్గై ఆళ్వార్. కనుక ప్రారంభమే మంగళాశాసనం. అలాగే మన మనవాళ్ళ మామూలు కూడా వాషియతిరాసన్ వాషియతిరాసన్ సీరారుమ్యతిరాసరు తిరువడిగల్ వాజి అని రామానుజుల వారికి మంగళాశాసనం చేశారు. అదేవిధంగా మనవాళ్ళ మామూలే ఆళ్వారుగల్ వాజి అరుళెచ్చయల్ వాజి, ఆళ్వారాదులు పల్లాండుగా వేంచేసి ఉండాలి, ఆళ్వారాదులు అనుగ్రహించిన దివ్య ప్రబంధాలు పల్లగంటుగా వేంచేసి ఉండాలని మనవాళ్ళ మామునిగా మంగళాశాసనం చేశారు. ఇలా మంగళం పాడటం మనస్వరూపం. జ్ఞాన దశలో స్వామిని చూసి పరాత్పరుడు అనుకుంటాం, మనకు రక్షకుడు అనుకుంటాం. ఆ జ్ఞాన దశ కొంచెం పక్వ స్థితికి రాగా ప్రేమ లభిస్తుంది, ప్రేమ దశ వస్తుంది. ఆ ప్రేమ దశలో పరమాత్మ యొక్క సుకుమారత్వాన్ని సేవిస్తాం. వెంటనే పెరుమాళ సుకుమారత్వాన్ని సేవించి పెరుమాళ్ళకి మంగళాశాసనం చేస్తాం ప్రేమ దశలో. అలాగే మన గోదమ్మ యొక్క తండ్రి పెరియాళ్వార్ తిరుప్పల్లాండు దివ్య ప్రబంధం మొత్తము మంగళాశాసనమే. కనుక మన గోదమ్మ కూడా ఇవాల్టి పాసురం మంగళం పాడుతున్నారు. అడిపోతి, తిరల్ పోతి, పుగళ్ పోతి, కజల్ పోతి, గుణం పోతి, వేల్ పోతి ఇలా 6 మంగళాశాసనాలు చేశారు మన గోదమ్మ గారు పెరుమాళ్ళకి. అన్ను మొదటిగా అన్ను ఎప్పుడో జరిగిన కృతయుగములో పెరుమాళ్ళు బలిచక్రవర్తి దగ్గరకు యాచకుడిగా వచ్చి 3 అడుగులు కోరిన అన్ను ఆనాడు. ఇన్ను అంటే ఇప్పుడు మంగళాశాసనం చేస్తున్నారు మన గోదమ్మ. అటువంటి ఆనాడు భూమిని కొలిచిన, లోకాలన్నీ కొలిచిన, ధూళిదానము చేసిన మన త్రివిక్రముడు
ఇవ్వులగమళందాయ్, మొత్తము ఈ లోకమంతా కూడా భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, తపోలోక, జనోలోక, సత్యలోకాలు, ఇలా 7 లోకాలకు పెరుమాళ యొక్క తిరువడి వెళ్ళిందట. పై లోకాలంతా కూడా ఇలా లోకాలన్నీ ధూళిదానము చేసిన త్రివిక్రముడి యొక్క అడిపోతి శ్రీపాదాలకు మంగళంగా ఉండుగాక అని అడి కొలిచారు కదా లోకాలన్నీ కూడా పాదాలతో. ఆ పాదాలు మంగళంగా ఉండాలి అని త్రివిక్రమ అడిపోతి పాడారు గోదమ్మ. సెన్నంగ్ తెన్నిలంగై సెత్తాయి తిరల్ పోతి. ఇప్పుడు తిరల్ అంటే ఆ రామచంద్రుడి యొక్క భుజ బలానికి మంగళాశాసనం చేస్తున్నారు. సెన్ను మన త్రివిక్రముడు ఉన్న చోటే వేంచేసి ఉండి లోకాలను కొలిచారు. కానీ మన రామచంద్రుడో, రామయ్యకు మాత్రం తప్పక మంగళాశాసనం చెయ్యాలి. సెన్ను వెళ్ళి, ఎక్కడికి వెళ్ళి? అంగు సీతమ్మ గారు వేంచేసి ఉన్న సీతమ్మను రామచంద్రుణ్ణి విడదీసిన నీచుడైన రావణాసురుడు ఉండే స్థలము. తెన్ ఇలంగై అందమైన ప్రాకారాలు కలిగిన తెన్ ఇలంగై, అందమైన ప్రాకారాలే కానీ ఏం లాభం? లోపలంతా అధర్మం, దుష్ట రాక్షసులు. తెన్నిలంగై సెత్తాయ్ ఆ సంహరించిన, తిరల్ పోతి ఆ రామచంద్రుడి యొక్క భుజాలకు మంగళం పాడుతున్నారు మన గోదమ్మ. ఎవ్వారు నడంద ఎమ్మి రామావో అన్నారు ఆళ్వార్లు. పాదాలకు పాదరక్షలు కూడా లేవు రామచంద్రుడికి, భరతాళ్వానికి ఇచ్చారు. కనుక ఇప్పుడు రావణ సంహారం, నేరుగా రావణుడి దగ్గరకు వెళ్ళి రావణుని సంహరించవచ్చును కదా, లేదు. అంగి రావణాసురుడైతే అంగాలు మిగతా రాక్షసులు. కనుక ఈ రాక్షసులందరినీ సంహరించి రావణాసురుని సంహరించాడు చిట్ట చివరిగా రామచంద్రుడు. అయితే కరదూషణాదులు, వీళ్ళల్లో కబంధన్ని వీళ్ళల్లో కర దూషణాదులు ఎంతమంది? 14,000 మంది ఈ కరదూషణాదులు. వీళ్ళని సంహరించాడు స్వామి. అకంపన్ అనేవాడిని విడిచిపెట్టాట. తర్వాత దారిలోనే కబంధన్, విరాధన్ మొదలైన వాళ్ళందరినీ సంహరిస్తూ మారీచన్, సుబాహన్, మారీచుని విడిచిపెట్టాడు, సుబాహుణ్ణి సంహరించాడు. ఇలా రాక్షసుల్ని సంహరిస్తూ లంకకు వెళ్ళి రావణాసుని సంహరించిన రామచంద్రుడి యొక్క తిరల్ పోతి అన్నారు మన గోదమ్మ. సరే, రామచంద్రుడు పెరిగి పెద్దయినాక రాక్షస సంహారం. రామచంద్రుడికి ఒక్కొక్క తమ్ముడు 1,000 మంది రక్షకులతో సమానమట. రామచంద్రుడికి దశరథ చక్రవర్తి సంబరాంతకుడనే రాక్షసుని సంహరించిన పరాక్రమవంతుడు. అదేవిధంగా దేవతలకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా రక్షించే భుజ బలము కలిగిన వాడు రామచంద్రుడు. కానీ మన కృష్ణయ్యో గోకులంలో అంత రాక్షస మాయ. అయోధ్య ఎటువంటిది అంటే రామచంద్రుడు ఉంటే పశుపక్ష్యాదులు, చెట్లు, మొక్కలు, అదేవిధంగా నీరు అన్నీ కూడా రామచంద్రుడి మంగళాన్నే కోరుకునేవట. రామచంద్రుడు ఎప్పుడైతే అయోధ్యను విడిచిపెట్టి వెళ్ళిపోయారో రామచంద్రుడి విశ్లేషకు చెట్టు మీద ఉండే పక్షులు, అదేవిధంగా పుష్పాలు, నీరు అన్ని వ్యసనం బాధపడ్డాయట. కానీ కృష్ణావతారంలో గోకులంలో అందరూ అసరు మాయే. ఒక కొంగని చూద్దామా అంటే బకాసురుడు, గోపికను చూద్దామా అంటే పూతనగా, ఒక పెద్ద కొండ చిలువని చూద్దాం, మలైపాంబుని చూద్దామా అంటే అఘాసురన్, అదేవిధంగా ఒక గుర్రాన్ని చూద్దాము అంటే కేసి, బండిని చూద్దాము అంటే సకటాసురన్, దూడను చూద్దాము అంటే వత్సాసురన్. ఇలా అంతా రాక్షసమాయ మన కృష్ణయ్యకు. పొన్నచ్చగడం ఉదైతాయ్ పుగళ్ పోతి. రామచంద్రుడు శత్రువులని పూర్తిగా సంహరించాడు, ఒకరిని విడిచిపెట్టేస్తూ ఉంటాడు. మారీచ సుబాహుల్లో మారీచుడిని విడిచిపెట్టేశాడు, అలాగే అకంపన్ని విడిచిపెట్టేశాడు. కానీ కృష్ణయ్య అలా కాదు, సమూలంగా శత్రువుని నాశనం చేసేవాడు మన కృష్ణయ్య. పొన్నచ్చగడం, పొన్నచ్చగడం, చగడం అంటే బండి. బండి రూపంలో సకటాసురుడనే రాక్షసుడు ఆవహించాడు బండిలో. పొన్నచ్చగడం
మొత్తం ఆ బండి అంతా కూడా ముక్కలు ముక్కలైపోయేలాగా ఉదైతాయ్ సంహరించిన పుగష్పూర్తి ఆ కృష్ణ కీర్తికి మంగళం. ఎందుకు కృష్ణ కీర్తికి అంటే చిన్న పిల్లాడు, యశోదమ్మ కూడా రక్షించడానికి పక్కన లేదు కనుక అంత చిన్న వయసులో సకటాసురుడనే రాక్షసుడిని సంహరించాడు. అటువంటి పుగజ్ కണ്ണన్ యొక్క పుగజ్ కీర్తికి పోతి మంగళాశాసనం కనుక స్వామి యొక్క తిరువడిగల్ మనకు రక్షకం, దేవతలకు రక్షకం, నిత్యసూర్ల ముక్త పురుషులకు రక్షకం, పెరుమాళ్లకు కూడా రక్షకమట పెరుమాళ యొక్క తిరువడిగల్. కనుక పెద్ద రామచంద్రుడికి చేయకపోయినా పర్వాలేదు, మన కണ്ണన్కి మాత్రం మంగళాశాసనం చేయాలి అని పుగజ్ పోతి అన్నారు. కానీ ఒక రాక్షసుడు కాదు ఇప్పుడు వచ్చింది, ఇద్దరు రాక్షసులు. ఇటువంటి కుంచిత పాదానికి మంగళాశాసనం మాత్రం చేసే తీరాలి. కన్ను కుణిలా ఎరిందాయ్ కషల్ పోతి. కన్ను కుణిలా ఎరిందాయ్. కన్ను అంటే దూడ రూపంలో కూడా వత్సాసురుడు అనే రాక్షసుడు ఆవహించాడు. కుణిలా అంటే వెలగ పండు, ఆ వెలగ పండులో కపిత్తాసురుడు అనే రాక్షసుడు ఆవహించాడు. ఆ దూడ యొక్క 4 కాళ్ళు పట్టుకొని పైన ఉన్న ఆ వెలగ పండు కేసి కుంచిత పాదంతో ఒక్కసారి దూడని 4 వైపులా తిప్పి ఆ పైన ఉండే కపిత్తాసురుడి కేసి కొట్టాడట కృష్ణయ్య. ఆ కొట్టేటప్పుడు కజల్ కుంచిత పాదం, అరిపాదాలు సేవ అయిందట మన గోదమ్మకి. ఆ అరిపాదాలు ఎలా ఉన్నాయి అంటే ఎర్రగా ఉన్నాయి. కథా పునఃసంకరధాంగ కల్పక ధ్వజారవింద్రాంకుశ వజ్రలాంఛనం. అటువంటి తిరువడిగళ్లకు కుంచిత పాదానికి శ్రీపాదానికి మంగళాశాసనం చేశారు గోదమ్మ. కానీ ఇప్పుడు పెద్ద కొండనే ఎత్తాడు. మన గోవర్ధన గిరిదారికి మాత్రం మంగళాశాసనం చేసే తీరాలి. కున్ను కుడయ్యాయ్ ఎడుతాయ్ గుణం పోతి. ఇంద్రుడికి ఆకలి కోపం వేసింది. ప్రతి సంవత్సరం ఇంద్రుడికి గోవర్ధనమెన్నం కొత్త కుడయే అని పాసురాలు అనుగ్రహించారు మన పెరియాళ్వార్. అట్టుకు విసోత్తు అని కొండంత అన్నాన్ని, రకరకాల పిండి వంటలని, అదేవిధంగా బావి అంతా తైర్, పెరుగు, నెయ్యి ఇలా అన్నిటినీ కూడా ఇంద్రుడికి ఆరగింపు చేస్తారట ప్రతి సంవత్సరము నందగోపుడు గోపకులందరూ కూడా. కണ്ണన్ అవతరించాడు. అవతరించినాక నాన్నగారు ఏం చేస్తున్నారు అన్నట్ట. లేదు నాన్న, మనం ఇలా ఆనందంగా ఉన్నాము అంటే మొదటి వైభవం బ్రాహ్మణులు, వారి వల్ల మనం ఆనందంగా ఉన్నాము. రెండవది గోవుల వల్ల మనం ఆనందంగా ఉన్నాం. గోవులు చక్కగా గడ్డిని స్వీకరించి మనకి చిక్కటి పాలను ఇస్తూ ఉన్నాయి కనుక గోవుల వల్ల బ్రాహ్మణుల వల్ల మనం ఆనందంగా ఉన్నాం కన్నా. కనుక ఈ గోవులకు చక్కగా వర్షము, పాడి, పంట, ఆ గడ్డి పుష్కలంగా లభించడానికి కారణం ఇంద్రుడు. ఇంద్రుడు వర్షాలు కురిపిస్తేనే మనం అందరం ఆనందంగా ఉంటాము. కనుక ఇంద్రుడికి ప్రతి సంవత్సరం ఇవన్నీ ఆరగింపు చేస్తాము అని చెప్పారట నందగోపుడు. లేదు నాన్నగారు, ఇవన్నీ ఇచ్చేది ఇంద్రుడు కాదు, ఇదిగో ఈ గోవర్ధనగిరి పర్వతం. గోవులకు ఆకలి వేసినప్పుడల్లా ఆ గోవర్ధనగిరి దగ్గరకు వెళ్ళి అక్కడ ఉండే మొక్కలు, ఆ ఆకులు అవన్నీ తింటూ ఉంటాయి కనుక చిక్కటి పాలను ఇస్తూ ఉన్నాయి మనకి. కనుక మనకు రక్షకం గోవర్ధనగిరి పర్వతం. ఈ సంవత్సరము గోవర్ధనగిరి పర్వతానికి ఆరగింపు చేద్దాము అన్నాడట కృష్ణయ్య. సరి అన్నాడు నందగోపుడు. వెంటనే అన్ని పదార్థాలు తీసుకువచ్చి గోవర్ధనగిరి పర్వతం దగ్గర ఉంచారు ఆరగింపు చేయడానికి. తెర వెయ్యాల ఆరగింపు చేయాలి అంటే ఇక్కడ తెర ఏమీ లేదు కనుక మన కృష్ణయ్య అన్నట్ట, ఒకసారి అందరూ నేత్రాలు మూసుకోండి అన్నట్ట. అందరూ నేత్రాలు మూసుకున్నారు. అహం గోవర్ధనోస్మి అన్నట్ట. సరి కళ్ళు తెరవండి అన్నట్ట. అందరూ కళ్ళు తెరిచారట. ఒక్క ప్రసాదము లేదట, అన్ని ఆరగించేశాడట గోవర్ధనోస్మి అని. కണ്ണన్ వెన్న తినేటప్పుడు కూడా పక్కన ఉన్న కోతులకి పెట్టి తింటాడు. మరి ఇన్ని ప్రసాదాలు ఒక్కడే ఎలా ఆరగించాడు అంటే ఈ ప్రసాదాలు ఎవరి కోసం చేసినవి? ఇంద్రుడి కోసం చేసినవి కనుక నా వాళ్ళు ఇంద్రుడి ప్రసాదం తినడం ఏమిటి అని కృష్ణయ్య తానొక్కడే మొత్తం ప్రసాదాలు ఆరగించాడు. వెంటనే ఇంద్రుడికి ఆకలి కోపం వేసి రాళ్ల వర్షాన్ని కురిపించాడట
గోకులం మీద. వెంటనే అదే నీటి వర్షం కురిపిస్తే పెద్ద సముద్రాన్నే ఎత్తేవాడట గొడుగుగా కృష్ణయ్య. రాళ్ల వర్షాన్ని కురిపించాడు కాబట్టి పెద్ద కొండనే ఎత్తాడట. కృష్ణయ్య చెప్పాడు కదా, మనందరికీ రక్షకం ఈ కొండ అని, కనుక ఆ కొండనే ఎత్తాడట చిటికెన వేలతో మన కృష్ణయ్య. సరి కూడా గోపకులందరూ కూడా కర్రలు పెట్టారట కొండ దగ్గర, పడేస్తాడేమో కృష్ణయ్య అని. అహంవో బాంధవో జాత్, నేనెవరినో కాదు, మీవాణ్ణి, రండి లోపలికి రండి అంటూ అందరినీ పిలిచాడట. అందరూ గోవర్ధనగిరి పర్వతం కిందకు వచ్చారట. ప్రేమగా ఇంకో చేత్తో గోవుల్ని నిమురుతూ ఉన్నట్ట, అధరాలతో నోటితో మాట్లాడుతూ ఉన్నట్ట, నేత్రాలతో గోపికలకు సైగ చేస్తూ ఉన్నట్ట, కొండ మోస్తూ ఉన్నట్ట. అలా కున్ను కుడయ్యా ఎడుతాయ్ గుణం పోతి. కానీ మోసాడే కొండని తప్ప వారం రోజుల పాటు ఇంద్రుణ్ణి సంహరించాడా? లేనే లేదు. ఎటువంటి వాడు ఇంద్రుడు అంటే, సరే కోపం తగ్గగానే మళ్ళీ తిరిగి నా దగ్గరకే వస్తాడు, ఆకలి కోపము అని ఇంద్రుణ్ణి విడిచిపెట్టాడు కృష్ణయ్య. ఆ గుణానికి పోతి, కున్నుకుడయా ఎడుతాయ్ గుణం పోతి. సరే ఇప్పటి వరకు అడిపోతి, తిరల్పోతి, పుగజ్పోతి, కజల్పోతి, గుణం పోతి ఇవన్నీ చేసిన వారు ఒక్కడేనా? త్రివిక్రముడు కృతయుగంలో, రామచంద్రుడు త్రేతాయుగంలో, ద్వాపర యుగంలో శకటాసురుడనే రాక్షసుని సంహరించినవాడు, వత్సాసుర కపిత్తాసురుడనే రాక్షసుని సంహరించినవాడు, గోవర్ధనగిరి పర్వతం ఎత్తినవాడు శ్రీమన్నారాయణుడా అని పెరుమాళ్ళకి ఎక్కడ దిష్టి తగులుతుందో అని వెన్ను పగై శత్రువులను నశింపచేసే మీ యొక్క కయ్యిల్ చేతిలో ధరించిన వేల్పోతి అని మన గోదమ్మ పల్లాండు పాడుతున్నారు. అప్పాంచ సన్నియమం పల్లాండే అని పెరియాళ్వారు సంకత్తాళ్వానికి మంగళాశాసనం చేసినట్లుగా మన గోదమ్మ కృష్ణయ్య చేతిలో ఉండే వేలాయుధానికి బల్లానికి మంగళాశాసనం చేస్తున్నారు. దశరథ చక్రవర్తి ధనస్సు ధరించాడు కాబట్టి రామచంద్రుడు ధనస్సు ధరించాడు. నొందకోపుడు వేలాయుధాన్ని ధరించాడు కాబట్టి మన కృష్ణయ్య వేలాయుధాన్ని ధరించాడు. ఆ వేలాయుధమే ఇవన్నీ చేసింది అని. ఎన్నెన్ను ఉన్ సేవగమే ఏత్తి పరై కొల్వాన్. కన్నా ఇలా ఎప్పుడు కూడా ఎన్నెన్ను నీ దగ్గరకు వచ్చి వేరే కోరిక కోరటం కాదు, నీకు మంగళాశాసనం చేయడమే. ఇలా ఉన్ సేవగమే నీ యొక్క వీర చరిత్రలను ఏత్తి స్తోత్రము చేయడమే మాకు ఆనందము. పరై కొల్వాన్ ఇన్ను యాం వందోం. కృతయుగంలో త్రివిక్రముడి దగ్గరకు రాలేదు, త్రేతాయుగంలో రామచంద్రుడి దగ్గరకు రాలేదు, మా ఆయర్ కులంలో అవతరించిన మా కృష్ణయ్య దగ్గరకు యాం మేమందరము కలిసి వందోం నీకు మంగళాశాసనం చేయడానికి వచ్చాము కన్నా అని ప్రార్థించారు మన గోదమ్మ గారు. అన్ను ఇవ్వులగ మళందా ఎడిపోతి సెన్నంగు తెన్నిలంగై సెత్తాయ్ తిరల్పోతి పొన్నచ్చగడం ఉదైతాయ్ పుకழ்పోతి కన్నుగుణిలా ఎరిందాయ్ గజల్పోతి కున్నుకుడయ్యా ఎడుத்தாய் குணம் போத்தி வெண்ணுவகை கெடுக்கம் நின் கையில் வேல் போத்தி என்னென்னு உன் சேவகமே ஏத்திப்பறை கொள்வான் இன்னுயாம் வந்தோம் இரங்கேலோர் எம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம்.